ప్రముఖ కవి విమర్శకుడు కాకినాడ నివాసి అయినటువంటి శ్రీ అవధానుల మణిబాబు గారు, వారికి స్వాగతం పలుకుతున్నాను. వారు ఈరోజు మాట్లాడబోయేటువంటి అంశం చిత్రకారునిగా, కళా విమర్శకునిగా మాకినీడి. నమస్కారం సార్, శ్రీ అవధానుల మణిబాబు గారు, స్వాగతం మీకు. పెద్దలందరికీ నమస్కారం అండి. నిజంగా ఈరోజు చాలా అదృష్టం అని చెప్పాలి. కారణం ఏమిటంటే పాపయ్య శాస్త్రి గారు ఒక పద్యంలో అంటారు, పువ్వు ద్వారా శివుడిని ఎత్తినెక్కిన చీమ చంద్రుడితో ఆడుకోగలిగింది అంటారు. అలాగా మాకినీడి వారితో ఉన్నటువంటి సాన్నిహిత్య ఫలితంగా పద్మశ్రీ డాక్టర్ ఎస్వి రామారావు గారితో వేదిక పంచుకునే భాగ్యం దక్కింది నాకు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. కవి, చిత్రకారుడు అయిన ఒక వ్యక్తి గురించి ఇందరూ చేయి తిరిగిన చిత్రకారులు ఎదుట చిత్రకళ గురించి మాట్లాడే ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఈరోజు. నిజానికి మంచి కవిత్వం రాయడం, మంచి చిత్రం గీయడం, ఈ రెండు కూడా కాస్త కష్టమైన విషయాలు అనిపిస్తాయి. ఇక్కడ మంచి అనేటువంటి మాటను మనం అండర్లైన్ చేసుకుందాం. అయితే ఇక మంచి అనే మాటను తీసి కవి, చిత్రకారుడు అనే పరిమితం చేసుకోవాలనుకుంటే చిత్రకారుడు అనిపించుకోవడమే కాస్త కష్టం అని నాకు అనిపిస్తుంది. కారణం ఏమిటంటే కవిత్వం కానిదేదో, ఇందాక డాక్టర్ సత్యనారాయణ గారు చెప్పినట్లుగా కవిత్వం కానిదేదో మనం రాసేసినా ఎవరో పెద్దలు మాత్రమే నాయన ఇది కవిత్వం కాదేమో చూసుకో అంటారు, కానీ మిగిలిన వాళ్ళు కొంతవరకు అంగీకరిస్తారు. అయితే చిత్రకారుడికి అలాంటి సౌలభ్యం లేదు. ఒక బొమ్మ గీసి ఇది పిల్లి ఏనో ఇది కుక్క అనో మనం అంటే ఆ రంగంలో ప్రతిభావంతులే కాదు, పసివాళ్ళు కూడా ఒప్పుకోరు, అంకుల్ ఇది అలా లేదేంటి అని. కాబట్టి చిత్రకారుడికి పాస్ మార్క్ 100కి 100 అని నా అభిప్రాయం. కాబట్టి చిత్రకారుడు అనిపించుకోవడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి అంశం. ఇక మాటకు అందని దానిని దృశ్యం బోధపరుస్తుంది అంటారు. అందుకే మనకి ఈ టీచింగ్ మెథడ్స్ లో కూడా చెప్తుంటారు, లెక్చర్ మెథడ్ లో మనం గంటల తరబడి మాట్లాడడం కన్నా ఒక మ్యాప్ ను, ఒక చార్ట్ ను తీసుకువెళ్తే పిల్లలకు అర్థం అవుతుంది అని. అంటే ఈ దృశ్య మాధ్యమం చేసేటువంటి పని మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది. అందుకే ఎడ్వర్డ్ హాపర్ అనేటువంటి ఒక ఆయన ఏమన్నాడంటే, ఇఫ్ యూ కుడ్ సే ఇట్ ఇన్ వర్డ్స్ దేర్ వుడ్ బి నో రీజన్ టు పెయింట్ అన్నాడు. నువ్వు మాటల్లో చెప్పేయగలిగితే ఒక విషయాన్ని, అది బొమ్మ గీయవలసిన అవసరం లేదు. అంటే మాటలు చేయలేని ఒక ఉదాత్తమైనటువంటి పనిని ఏదో బొమ్మ చేయగలుగుతుంది. అంటే వర్ణనకు అందనటువంటి ఒక అతీతమైన అంశాన్ని చిత్రలేఖనం వ్యక్తపరచగలుగుతుంది అని నేను అనుకుంటాను. బహుశా కొన్నిసార్లు కవి చెప్పేసిన విషయాన్ని చిత్రకారుడు చిత్రించినప్పటికీ కూడా దాని రీచబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఋషులందరూ తప్పించుకున్నారు. వాచామగోచరమనేక గుణస్వరూపం అని చెప్పి, మాటలకు అందలేని స్వరూపమయ్యా నీదైన భగవంతుడి గురించి చెప్పి, పుష్పదంతుడు శివమహిని స్తోత్రంలో అంటాడు, అశితగిరి సమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే సుర తరువర శాఖాం లేఖినీం పత్రముర్వి లిఖతి ఇది గృహీత్వా శారదా సర్వకాలం తవపిత్తవ గుణానాం ఈశ పారన్నయాతి అని. సముద్ర జలాలంతటినీ శిరాగాను, దేవతా వృక్షాలన్నిటినీ కళాలుగా తీసుకుని సాక్షాత్ సరస్వతీదేవి రాయడం మొదలుపెట్టినా నీ గురించి సరిపోదయ్యా అంటాడు. అయితే ఋషులు వర్ణించడానికి చేతులు ఎప్పినప్పటికీ కూడా చిత్రకారులు ఊరుకోలేదు, ఆ రూపాన్ని గీసి చూపించగలిగారు. మనం తర్వాత కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం అని ఈ వర్ణనలన్నింటికీ కారణం ఏమిటంటే ఆ దృశ్యాన్ని మనోనేత్రంతో దర్శించి చిత్రకారుడు రాముడు ఇలా ఉంటాడు, కృష్ణుడు ఇలా ఉంటాడు అని గీసి చూపించారు మనకి. దాన్ని ఆధారంగా చేసుకుని శిల్పులు చెక్కగలిగారు. కాబట్టి ఈ విషయాన్ని సాహిత్యవేత్తల కన్నా చిత్రకారుడు గొప్పవాడే అని ఒక మాట అనేయడానికి సాహసం ఏం కాదు, ఎందుకంటే సాక్షాత్ కవులే ఒప్పుకున్నటువంటి విషయం అది. ఇక గరికపాటి వారు ఈ విషయంలో ఒక మాట అన్నారు. సాగరఘోష కావ్యంలో రవివర్మ గురించి ఒక పద్యం రాస్తూ అంటారు, ఆయువు పోసే పూర్వ కథలందలి పాత్రలకెల్ల నూతనాధ్యాయము నిల్పే హంస దమయంతుల చిత్రము పెద్ద గ్రంథమే వ్రాయగజేసి. వారు గీసినటువంటి బొమ్మ ఆధారంగా ఒక కావ్యాన్ని రాయడం జరిగింది. తర్వాత అట్టి రవివర్మకు దేవతలైన లొంగరే అంటారు. కాబట్టి దేవతలను కూడా లొంగదీసుకునే శక్తి చిత్రకారుడికి ఉందన్నమాట. దేవుడిని కూడా ఇలా ఉంటాడు అని చూపించేటువంటి పని చిత్రకారుడు చేశాడనమాట. సినారే
రాసినటువంటి అమ్మ మీద ఒక కవిత ఈ సందర్భంగా ప్రస్తావిస్తాను. గతంలో కూడా దామెల్ల రామారావు గారి పుస్తకం మీద మాట్లాడినప్పుడు చెప్పాను. చాలా నచ్చినటువంటి కవిత ఇది. తినారే అంటారు, అమ్మ పోతూ పోతూ తన బొమ్మ ఇచ్చి వెళ్ళలేదు, ఇప్పుడు కళ్ళు మూసుకుని చూస్తుంటే అమ్మ బొమ్మ అలుక్కుపోయి కనపడుతోంది. ఆ మిగిలిన ఆకాశ రూపం కూడా తుడుచుకుపోతే ఎలాగా అని దిగులుతో నా గుండె వణికిపోతోంది. అప్పుడు నేను అమ్మ బొమ్మ గీయాలనుకున్నాను. అప్పుడు తెలిసింది నాకు, నేను చిత్రకారుడిని కాదు, పదచిత్ర మాత్ర జీవిని అని. ఎంత మెదిపినా ఈ కలం కుంచి అవుతుందా, పదాలు రేఖలవుతాయా, భావాలు రంగులవుతాయా అని తను కవిని మాత్రమే చిత్రకారుడిని కాలేకపోయాను అని సినారే బాధపడతాడు. అంటే చిత్రకారుడు కాలేకపోయిన ఒక లోటుని జ్ఞానపీఠం కూడా తీర్చలేకపోయిందనమాట. ఇది చిత్రకారుడికి ఒక ఉదాత్తమైనటువంటి ఈ చర్చ అంతా ఎందుకు చెప్తున్నానంటే ఎవరు గొప్ప అనేటువంటి ఒక విచికిత్స కోసం కాదనమాట. చిత్రకారుడికి ఉండే రీచబిలిటీ ఎక్కువ. ఒక బొమ్మని జనబాహుళ్యంలో అంతటిని కూడా ఆస్వాదయోగ్యంగా చేయగలిగిన వాడు చిత్రకారుడు. ఇక పదచిత్ర మాత్ర జీవిని ఆయన చెప్పుకున్నట్లుగా కవిత్వం రాసినట్లయితే అది పండితరంజకంగా మాత్రమే ఉంటుందన్నమాట. కాబట్టి చిత్రకారుడికి ఉండేటువంటి బాధ్యత ఎక్కువ అనమాట. ఇక విషయంలోకి వచ్చినట్లయితే అలాంటి కవి చిత్రకారుడు రెండూ అయినటువంటి మాకిరెడ్డి మేస్టార్లో ఈ చిత్రకళా విమర్శ అనే రెండు పార్శ్వాలను మనం ఇప్పుడు గమనించబోతున్నాం. ఇది నిజానికి చాలా కత్తి మీద సోమసుందర గారి గురించి ఒక మాట రాస్తూ నేను గతంలో ఏమన్నానంటే, తనలోని కవిని సంతృప్తి పరుస్తూ, తనలోని కవికి ఇబ్బంది కాని రీతిలో ఒక విమర్శకుడు మనగలగడం గాని, తనలోని విమర్శకుని సంతృప్తి పరుస్తూ కవిత్వం రాయడం గాని రెండూ అయిన వాడికి చాలా కష్టంగా ఉంటుంది. ఇది మనం చిత్రకళ కూడా అన్వయించుకుంటే, చిత్రకళా విమర్శ చేసే మాకినీడి తను చేసేటువంటి ప్రతిపాదనలకు అనుగుణంగా బొమ్మలు గీయడం గాని, తను గీసేటువంటి బొమ్మలకి ఏమాత్రం విచరణం లేకుండా విమర్శ చేయడం గాని ఆ రెండింటిని చాలా చక్కగా నిర్వహిస్తూ వచ్చారన్నమాట. ఇక అవి రెండు ఏ విధంగా చేశారు అనడానికి వాళ్ళ ఆధారంగా మనం రెండు పుస్తకాలు, మాకినీడి ఆంజనేయులు గారి చిత్రాలపై మాకినీడి చేసినటువంటి సమీక్షను, అలాగే దృష్టి సృష్టి పేరిట రావు వెంకట్రావు గారు మాకినీడి చిత్రాలపై వేసినటువంటి వ్యాసాల గురించి ఆధారంగా చేసుకుని మనం మాట్లాడుకుందాం. ముందుగా చిత్రకళా విమర్శ విషయానికి వస్తే, ఈ చిత్రకళా విమర్శను చేస్తూ చాలా అద్భుతమైనటువంటి ప్రతిపాదనలు చేశారు మాకినీడి. ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా రాసి పెట్టుకోవాల్సిన ప్రతి చిత్రకారుడు ముందు అధ్యయనం చేయవలసిన మాట. మాకినీడి అంటారు, సంప్రదాయపు పునాది లేని ఆధునికత కుప్పకూలుతుంది. ఆధునికతలోనికి పరిణమించిన సంప్రదాయం సర్జక స్వభావాన్ని కోల్పోయి నిర్జీవం అవుతుంది. ఇక్కడ సర్జక అనే పదాన్ని క్రియేటివిటీ అనే అర్థంలో వాడారు ఆయన. సంప్రదాయం ఒక జీవ స్రోతస్విని. ప్రాయోజిక సంప్రదాయం సృజనాత్మకమైనప్పుడు కళాభివ్యక్తి ఎప్పుడు నిత్యనూతనంగా ఉంటుంది. మొన్నటి ఆధునికత నిన్నటికి పాతబడిపోయి అదొక సంప్రదాయంగా స్థిరపడవచ్చు. నిన్నటి సంప్రదాయం నేటికి నవీకరింపబడి మళ్ళీ అత్యాధునికతగా రూపొందించవచ్చు. ఈ అత్యాధునికత కూడా రేపటికి పాతదై తీరుతుంది. సహజాతి సహజమైన ఈ మార్పుల పరిణామం వల్లనే కళాభివ్యక్తి నిత్యనూతనం అవుతూ ఉంటుంది అని ఒక సుదీర్ఘమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదంతా యథాతథంగా ఎందుకు చెప్పానంటే, ఒక కేవల చిత్రకారుడు, ఒక కేవల చిత్రకళా విమర్శకుడు మాత్రమే అనగలిగిన మాటలు కావివి. ఒక సాహితీవేత్త మాత్రమే పరిణామ క్రమంలో ఆరంభం నుంచి నేటి వరకు ఆ వికాసాలన్నింటినీ ఏ విధంగా జరిగింది అనే పరిణామాన్ని అధ్యయనం చేసినటువంటి ఒక సాహితీవేత్త మాత్రమే మనం లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ చదువుకుంటాం, అభ్యసన బదలాయింపు అని. ఒక రంగం గురించి బాగా తెలిస్తే మరో రంగం గురించి తెలుస్తుంది. కాబట్టి సాహిత్యాన్ని ఇంతలా అధ్యయనం చేసిన వ్యక్తిగా చిత్రకళను కూడా ఆ మార్పులన్నింటినీ వీరు అందుకోగలిగారన్నమాట. ఇక్కడ ఈ దశలో 3 పదాలని చాలా గంభీరమైనటువంటి అంశాన్ని వివరించడానికి వాడారు. సంప్రదాయపు ఆలంబన, సంప్రదాయపు అంధానుకరణ, ఈ రెండిటి మధ్య తుల్య స్థితి. చాలా ముఖ్యమైనటువంటి పదాలు. ఏ రంగంలోనప్పటికీ కూడా మనం సంప్రదాయాన్ని ఆలంబనగా మాత్రమే తీసుకున్నామా, లేదా గుడ్డిగా అనుకరిస్తున్నామా, ఈ రెండింటి మధ్య ఒక తుల్య స్థితిని సాధించామా, ఎక్కడ ఏది అవసరం అనుకుంటే అది మాత్రం అంతవరకు తీసుకుని మిగిలినది ఆధునికత వైపు వెళుతున్నామా అనేది బేరీజు వేసుకోవాలి అనే 3 ప్రాతిపదికల ఆధారంగా ఈ పుస్తకాన్ని అంతటిని రాయడం జరిగింది. అయితే ఈ పుస్తకం చదివినప్పుడు నాకు అనిపించిన చిన్న ఇబ్బంది ఏంటంటే, చాలా చిత్రకళకు సంబంధించిన పారిభాషిక పదాలు అనుకోవచ్చు, లేదా ఆ వివరణలో వీరు వాడిన పదాలన్నీ కూడా ఒక
అకాడమీ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ తెలుగు పుస్తకం చదువుతున్నప్పుడు ఉండేటువంటి పదాల్లా అనిపించాయి అనమాట. అదేంటి మాస్టర్ ఇలా రాశారు, మరి వాటికి బ్రాకెట్స్ లో ఇంగ్లీష్ లో పదాలను ఇచ్చుంటే మరింత సౌకర్యంగా ఉండేది కదా, అంటే చిత్రకళకు సంబంధించని నాలాంటి వాడు చదువుకున్నప్పటికీ అర్థమయ్యే పదాలు ఉంటే బాగుండేది కదా అని మొదట్లో నేను అనుకున్నాను. అయితే చదవగా అనిపించింది ఏంటంటే, ఒక ప్రకృతి పరిశీలనను, ఆ ప్రకృతికి సంబంధించినటువంటి ల్యాండ్స్కేప్ వాటిని వర్ణించేటప్పుడు ఇలా అనిపించింది కానీ, స్త్రీ సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు అలాంటి సన్నివేశాలలో ఏమనిపించిందంటే, నిజంగా మనకి అలవాటులో ఉన్నటువంటి మన మాండలిక పదాలనే వాడినట్లయితే కొంత అశ్లీలత కనిపించి ఉండేది. అందుకని మేస్టారు పునాదిగానే అన్నింటినీ కూడా ఒకే రకమైన స్థాయి కలిగినటువంటి శబ్దాలతోటి అటువంటి పదాలతో వర్ణన చేసుకుంటూ వచ్చారనమాట. అంటే అవయవ సౌష్ఠవాన్ని వర్ణించేటప్పుడు ఇలాంటి పదాలను కాకుండా మామూలు వాడుకలోని పదాలను వాడినట్లయితే అది వేరే రకమైనటువంటి అర్థాలు ధ్వనించేవన్నమాట. కాబట్టి అంత ముందు చూపుతూ ప్రతి చిత్రాన్ని అదే రకమైనటువంటి పదాలతో మేస్తారు, అదే స్థాయి పదాలను వాడారు. అది నేను గమనించినటువంటి ఒక అంశం. అలాగే అలాంటి పదాలు కొన్ని అంటే పృష్ఠ నీలంలోని పార్శ్వముఖము అంటారు, బ్రాకెట్ లో ప్రొఫైల్ అని ఇచ్చుంటే బాగుండేది అనిపించింది అనమాట. కొన్ని పదాలు విభిన్నమైన కర్తృక రేఖా విన్యాసం, సౌష్ఠవ సమూహ రచనలోని విసువదలను పరిహరించడమే కాకుండా అందాన్ని కూరుస్తోంది అన్నారన్నమాట. అలాగే సామూహిక సంవిధాన చిత్రము అన్నారు గ్రూప్ ని. రూపాల స్థాన నిర్దేశం పూర్తి సౌష్ఠవంగా, ఇక్కడ మాత్రం సిమెట్రికల్ కంపోజిషన్ అన్నారనమాట. ఇలా అన్నింటికీ కూడా బ్రాకెట్స్ లో ఇచ్చుంటే అకాడమిక్ దృక్పథంతో పుస్తకాలు చదివే వారికి మరింత సౌకర్యంగా ఉండేది అనిపించింది. అలాగే కొంత లౌక్యంగా తను చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా సూటిగా చెప్పారు, ఎక్కడా మళ్ళీ మొహమాటం లేదు. ఒక చోట అన్నారు, ఈ అమరిక కళానియతి రీత్యా అవాంఛనీయమే, అయినా చిత్రంలోని ఆయా రూపాల వైయక్తిక భంగిమలలో ఉన్న విభిన్నమైన కర్తృక రేఖా విన్యాసం సౌష్ఠవ సమూహ రచనలోని విసుగుదలను పరిహరించింది అన్నారు. ఇక్కడ ఇది పరిహరించింది, అందాన్ని కూరుస్తోందని చెప్పినప్పటికీ కూడా ఇది అవాంఛనీయము అని సూటిగా చెప్పగలిగినటువంటి ధైర్యం మాకినీడిలో ఉన్నటువంటి విమర్శకుడికి ఉంది. అది సాహిత్య విమర్శ అయినా చిత్రకళా విమర్శ అయినా. మనం బొమ్మలు చూస్తూ, అంటే నాబోటి వాడు బొమ్మలు చూస్తూ చాలా ఆనందిస్తూ ఉంటాం. చివరి ఆయన చెప్పినటువంటి కొన్ని అభిప్రాయాలు చూసినప్పుడు నిజమే కదా, మనం ఈ కోణంలో చూడలేదు అనిపించింది. విషయం ఏంటంటే, ఆంజనేయులు గారి చిత్రాల్లో బొమ్మలన్నీ చూసిన తర్వాత చివరిలో మేస్టర్ ఒక మాట అన్నారు, సాధారణ రీతి కన్నా వ్యక్తులు అందరూ కూడా కాస్త పొడవుగా కనిపిస్తారు ఆంజనేయుల చిత్రాల్లో అని మేస్టర్ రాశారనమాట. ఆ వాక్యం రాసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నిజమే, ప్రతి బొమ్మలో కూడా సాధారణంగా గీసేటువంటి బొమ్మల కన్నా, మన చందమామ, బాలమిత్ర బొమ్మరిల్లో చూసి పెరిగిన వాళ్ళం కాబట్టి మేము అందులో ఉన్నటువంటి వ్యక్తుల చిత్రాల కన్నా కూడా ఒకంత పొడవుగా ప్రతి వ్యక్తి కనిపించారన్నమాట బొమ్మలో అని ఒక కంక్లూజన్ ఇచ్చారు. చిత్రకారుడికి పొడవైన దేహం పట్ల మక్కువ కనిపిస్తోంది అని ఒక కంక్లూజన్ ఇచ్చారనమాట. సో ఇది సునిశ్చితమైనటువంటి దృష్టి. ఒక వంట బాగా తెలిసిన వాడు అది తింటూ దాన్ని ఎంజాయ్ చేయడంతో పాటు అందులో ఏ దినుసులు వాడారు, ఎంత మోతాదులో వాడారు, అవి ఎంతసేపు వేగాయి, ఎంతసేపు మగ్గాయి, ఈ మేళవింపంతా కూడా చెప్తూ ఉంటాడనమాట. కేవలం భోక్తే నాలాంటి వాడు తింటూ ఆనందించి ఊరుకుంటాడనమాట. మాకినీడి మేస్టర్ 2 పనులు చేశారు. అందులో ఉన్నటువంటి రుచిని ఆనందిస్తూ మనకి పంచిపెట్టారు, దాని వెనుక జరిగేటువంటి మెకానిజం అంతటినీ కూడా మనకు వివరించారు. అవసరమైన చోట కొన్ని ఆత్మీయమైనటువంటి సూచనలను కూడా చేశారు విమర్శకుడిగా అన్నమాట. అలా ఒక సాహిత్య సాన్నిహిత్యము, సహృదయము ఉన్నటువంటి విమర్శకుడిగా మాకినిడి చిత్రకళా విమర్శ చేస్తున్నప్పటికీ కూడా మనకి ఈ పుస్తకంలో మనకి కనిపిస్తారు. ఇక మాకినిడి మేస్టర్ చిత్రాల్లోకి వచ్చేస్తే, నిజానికి సాహిత్య సృజనతో పోలిస్తే మాకినిడి చిత్రకళా సృజన ఒకంత తక్కువనే చెప్పచ్చు. అలా అని అలాని విడిచిపెడితే అది అచుంబితంగా విడువదగినటువంటి నైపుణ్యం కాదు. మాకినిడిలో ఉన్నటువంటి చిత్రకళ చాలా ప్రిడామినెంట్ గా ఉన్నటువంటి అంశం అన్నమాట. అందుకే అందులోని లోతుల్ని వివరించే పని రావు వెంకట్రావు గారు చేశారు. నిజానికి రావు వెంకట్రావు గారు ఆ పుస్తకం రాసి విడమరిచి చెప్పకపోతే మాకినిడి మేస్టార్ లో ఉన్నటువంటి చిత్రరాజాల గురించి మనం రామకృష్ణ గారు వాటన్నింటిని కూడా మనకి ఎగ్జిబిట్ చేస్తున్నారు, అవి చూస్తూ మనం మాట్లాడుకోవచ్చు. ఇందులో ఇంత అందం ఉందా అని ఈ రంగంలో అంతగా పరిణతి లేని నాబోటి వాడికి అందకపోనేమో అనమాట. ఆ విధంగా రావు వెంకట్రావు గారు చేసినటువంటి కృషి చాలా ప్రశంసనీయమైనది. నిజానికి రావు వెంకట్రావు గారు శ్రీశ్రీ వర్ణ చిత్రాన్ని
వివరించినప్పుడు అనిపించింది ఏంటంటే వారు కూడా ఈక్వల్లీ శ్రీశ్రీ సాహిత్యంతో చాలా లోతైనటువంటి అధ్యయనం ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే రాయగలిగినటువంటి విషయం. అంతేకాకుండా చిత్రకారుడితో అంతే ఈక్వల్ వేవ్ లెంత్ ఉన్నవాడు మాత్రమే అందులో ఉన్నటువంటి నైపుణ్యాన్ని గమనించగలుగుతాడు అనమాట. ఇప్పుడు చూస్తున్నటువంటి మన బొమ్మలన్నీ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం అనమాట. ఆంజనేయులు గారి బొమ్మలు, పొడవైన బొమ్మలు ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా ఆంజనేయులు గారి బొమ్మలు ఇప్పుడు ఎగ్జిబిట్ చేసినవి. ఇక మాకినీడి గీసినటువంటి టెంపెరా విధానంలో ఉన్నటువంటి చిత్రాలు ఇవి కోడిగుడ్డు సొన మొదలైనటువంటి జిగురు ద్రవ్యంతో కూడినటువంటి వాటితో వర్ణకాలతో చేసినటువంటి బొమ్మలు అన్నమాట. వీటితో గీసినప్పటికీ కూడా తైలవర్ణ లేపన ఫలితాన్ని సాధించగలిగాడు మాకినీడి అని మీరు అభినందించారన్నమాట. అలాగే సర్ఫేస్ పైన రంగును ఒక సజాతీయంగా ఒక ఏకరీతి మందంతో యూనిఫామ్ టెక్స్చర్ సాధించడం అనేది కొంచెం కష్టమైనటువంటి విషయం. అది చాలా ఎఫిషియెంట్ గా మాకినీడి సాధించారు. ఈ విధమైనటువంటి వర్ణలేపనానికి వీరు గీసినటువంటి మొక్కంటి చిత్రం నమూనాగా నిలుస్తుంది అని చెప్పి వీరు వెంకట్రావు గారు వర్ణించారు. ఇక సీతాకోక చిలుక బొమ్మ అనేది చాలా ప్రసిద్ధి పొందిందనమాట. అందుని దాన్ని చాలా గొప్పగా వర్ణిస్తారు వెంకట్రావు గారు అనమాట. ఉష్ణవర్ణాలు శీతల వర్ణాలు అని 2 రకాలు ఉంటాయి. వాటిలో ఇవి 2 పరస్పర విరుద్ధమైనవి. ఈ చిత్రంలో ఉష్ణవర్ణాన్ని శీతల వర్ణంతో మేళవించాడు మాకినీడి. సీతాకోక చిలుక 2 జతల రెక్కల్లో పై జతను ఎరుపు పసుపు వర్ణాలు వాడినట్లయితే కింద పసుపు నీలం వర్ణాలతో వేశాడు. ఈ 2 వర్ణాలకు ఉండే సహజమైన అనైక్యత వల్ల అవి సజాతీయంగా సమ్మిళితం కావు. తక్కువ ప్రతిభ కలిగిన చిత్రకారుడైతే ఇలాంటి సాహసాన్ని చేయడానికి ఒడిగట్టడు గాని భాస్కర్ మాత్రం ఈ విషయంలో కృతకృత్యుడయ్యాడు అని వారు మనకి విడమర్చి చెప్పడమే కాకుండా వారిని అభినందించడం అనేది జరిగిందనమాట. ఒకానొక పారదర్శకత సాధించగలగడం ఈ భిన్నమైనటువంటి వర్ణనలతో కూడా వారు మనకి విశ్లేషిస్తారనమాట. ఇది చదివిన తర్వాత ఏమనిపించిందంటే, ఒక కష్టమైనటువంటి పద్యాన్ని మనం చదివేసుకున్న తర్వాత కింద ఉండేటువంటి టీకా తాత్పర్యం చదువుకున్న తర్వాత అది బాగా అర్థమైనట్లు అనిపించి మళ్ళీ పద్యాన్ని మనం చదువుకుంటాం. అలాగే ఈ బొమ్మను చూసి ఆనందించిన తర్వాత వెంకట్రావు గారి వివరణ చూసిన తర్వాత అబ్బా ఇదంతా ఇంత గొప్పగా ఉందా అని చెప్పి మళ్ళీ ఆ సీతాకోక చిలుక బొమ్మను తదేకంగా మరొక 10 నిమిషాలు చూస్తామన్నమాట. ఇక్కడ డీవియేషన్ అనుకోకపోతే ఒక మాట చెప్పాలనిపిస్తోంది. ఒక సీతాకోక చిలుకకి రంగులు అద్దినటువంటి మాకినీడి ఇంత శ్రద్ధ చూపించినప్పుడు దానిలో ఉన్నటువంటి లోతుని వెంకట్రావు గారు ఎంతగా విశ్లేషించినప్పుడు నాకు అనిపించింది, కోటాను కోట్ల జీవరాశులకి ఇన్ని రంగులను వేసి ఇంత రూపునిచ్చినటువంటి పరమాత్మ ఎంత గొప్ప చిత్రకారుడో కదా అనిపించింది. ఇక ఆయన చూసినటువంటి ప్రకృతి వలన ఇంకెంత గొప్పలో కదా. లీలాదుర్లలితాద్భుత వ్యసననే అంటారు భగవంతుడి గురించి చెప్తూ. అంటే విలాసంగా తనకు తోచినట్లు చిత్ర విచిత్రాలన్నీ సృష్టించడమే వ్యసనంగా కలిగిన వాడు అంటాడు పరమాత్మ గురించి. ఆ భూమిని అప్పటికే సముద్రంగా మార్చేస్తాట, కొన్నాళ్ళకి ఆ సముద్రాన్ని మళ్ళా భూమిగా మారుస్తాడు, కొండను మైదానం చేస్తాడు, మైదానాన్ని కొండ చేస్తాడు. చిత్రకారుడు కూడా అంతే, తనకు నచ్చిన రీతిగా దర్శిస్తూ వాటిని మనకి దర్శింపజేస్తాడనమాట. కరుణశ్రీ అంటాడు, తెలవారకుండా మొగ్గలలోనూ చొరబడి వింత వింతల రంగు వేసి వేసి అంటాడు పరమాత్మని. ఆయన తెల్లవారకుండా మొగ్గలో దూరి రకరకాల రంగులు వేస్తాట. మా గురువు గారు గొట్టిముక్కల వెంకట నరసింహ శాస్త్రి గారు కూడా అంజలి అనేటువంటి ఒక అంటారనమాట. సంజ వెలుగుల జిమ్ము నారింజ రంగు నిండి పొంగారు బంగారు నింగిలోని వింత వన్నెలు కన్నుల విందులెవరు దశల చిత్రించినారలో పసదలిర్ప. ఈ దిశలన్నింటికీ రకరకాల రంగులు వేస్తున్నావు కదయ్యా అని పరమాత్మ ఒక చిత్రకారుడిగా దర్శించారు వీళ్ళందరూ. పెద్దలు రామారావు గారు కూడా ఇటువంటి కవితను రాశారు అని రామారావు నుంచి రామారావు దాకా పుస్తకంలో మాకినీడి మేస్టారు ఉటంకించడం జరుగుతుంది అనమాట. పరమాత్మను కూడా చిత్రకారుడిగా వర్ణించారని చెప్పి. ఇక మళ్ళీ మనం మనుషుల్లోకి వచ్చేద్దాం. ఇక్కడ మాకినీడి కళా ప్రస్థానంలో ముఖ్యంగా చెప్పుకోగలిగింది ఏంటంటే మినియేచర్ పెయింటింగ్ అన్నమాట. చిన్న చిన్న కార్డులపై 3-2 అంగుళాల వెడల్పు కలిగినటువంటి విజిటింగ్ కార్డ్స్ పై గీసినటువంటి బొమ్మలు. ఇవి కొన్ని రేఖామయాలు, మరికొన్ని రేఖలేని వర్ణమయాలు అని చెప్పారనమాట. ఒక సున్నితమైనటువంటి రేఖలు, నిశితమైన వర్ణాలు అద్దడం అనేది వీటి ప్రత్యేకత అన్నమాట. వీటి కోసం కేవలం 2-3 వెంట్రుకలు ఉన్నటువంటి బ్రష్లను కూడా వీరు వాడారు అని చెప్పి వెంకట్రావు గారు మనకు వివరిస్తారనమాట. ఇందులో నేను చూసిన వాటిలో సినారే, పఠాబి, బుచ్చిబాబు, సోమసుందర్ చిత్రాలు మినియేచర్ లో
చాలా ప్రతిభావంతంగా కనిపిస్తాయి. చాలా ముచ్చటగా గీశారన్నమాట. ఎటువంటి వర్ణాలు వాడకుండా రేఖలుగా గీస్తూ అంతలా ఒప్పించడం అనేది కష్టసాధ్యమైన విషయం. ఇక వెంకట్రావు గారు దామెర్ల చిత్రంలో ఉన్నటువంటి గొప్పదనాన్ని చెప్తూ ఒక మాట చెప్పారనమాట. దామెర్ల వారిలో కొంచెం నొక్కినట్టుండే పొడవైన గెడ్డం ఉంటుంది. అది సాధించడంలో మిగిలిన చిత్రకారులు కొందరు ఫెయిల్ అయ్యారు గాని మాకిరెడ్డి మాత్రం అది యథాతథంగా చిత్రించగలిగాడు. ఆ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ని యథాతథంగా చిత్రించగలిగారు అని చెప్పి వారు ప్రశంసించారు. ఇక గుడికి అనే పేరుతో ఉన్నటువంటి ఒక చిత్రాన్ని గురించి వారు ఒకటి రెండు లోపాలు చెప్పినప్పటికీ ఒక మాట అన్నారు. ఏమన్నారంటే పాశ్చాత్య సంవిధానాలు రెండు పక్క పక్కనే చిత్రించడం ద్వారా ఇది భవిష్యత్ చిత్రకారులందరికీ కూడా ఒక నమూనాగా ఉపయోగపడుతుంది. ఇది నిజానికి మాకినీడి చేసినటువంటి గొప్ప ప్రయోగం అని చెబుతూ ఒక మాట వాడారు వెంకట్రావు గారు. మాకినీడి వాసిరీత్యా చాలా తక్కువ చిత్రాలు గీశాడు గాని చిత్రించిన ప్రతి చిత్రాన్ని ఏదో ఒక ప్రయోగార్థమే చిత్రించాడు అని వెంకట్రావు గారు ఒక గొప్ప కితాబుని ఇచ్చారన్నమాట. ఇక క్యూబిక్ శైలిలో గీసినటువంటి గాంధీజీ చిత్రం ఇందాక పెద్దలు రామారావు గారు కూడా దాని గురించి మాట్లాడారన్నమాట. నాకు తెలిసి నేను ఎంతదాకా చూసిన వాటిలో మాకినీడి వారు గీసినటువంటి చిత్రాల్లో ఇది చాలా నిలిచిపోయేటువంటి చిత్రం. ఇప్పటిదాకా గీసిన ఇకపై గీసిపోయే చిత్రాలన్నింటిలోనూ కూడా ఇది చాలా గొప్ప చిత్రం అని నేను అనుకుంటూ ఉంటానన్నమాట. క్యూబిజం సంవిధానంలో పూర్తి పోలికలతో మూర్తి చిత్రణ చేయడం అనేది కొంత కష్టమైనప్పటికీ కూడా మాకినీడి సాధించగలిగారు అని చెప్పారనమాట. ఇక మరొక మాట ఏంటంటే మాకినీడి మాస్టర్ రైటింగ్ చూసిన వాళ్ళందరికీ అక్షరాల్లో ఒక పొందిక కనిపిస్తుంది. మామూలు రేటింగ్ అయినా అది లిటరరీ రేటింగ్ అయినా సాహిత్యమైనప్పటికీ కూడా ఆ పొందిక, కుదురు, మర్యాద ఈ మూడు కూడా మాకినీడి మాస్టర్ చిత్రాల్లో కూడా ఉంటాయి అంటారు వెంకట్రావు గారు. మనం కూడా ఆ మాటతో మనం ఏకీభవిస్తాం అనమాట. ఒక విషయం ఏంటంటే మాకినీడి మాస్టర్ దస్తూరి కూడా బొమ్మల్లాగా ఉంటుంది. ఎంత చిన్నగా రాస్తారంటే నేను అనుకుంటాను వాల్మీకి రామాయణాన్ని అంతటినీ 15 పేజీల్లో మాస్టర్ రాసేయగలరేమో మనకు అర్థమయ్యే విధంగా అనిపించింది. అంత చిన్న చిన్న అక్షరాలతో రాస్తారు అన్నమాట మాస్టర్. ఇక పుస్తకాల్లో వచ్చినవి, ఆయన రాసినవి, ఆయన గీసినవి మనందరికీ తెలుస్తాయి. చాలా సార్లు నేను మాస్టారు బండిపై ప్రయాణించాం సభల్లో పాల్గొనడానికి. అలాంటప్పుడు పంచుకున్న కొన్ని విషయాలు మీకు తెలియనివి ఏమైనా ఉంటే 2-3 నేను చెప్తానన్నమాట. అదేంటంటే మాస్టర్లో మనకి కనిపించిన ఒక పంతం ఉంది. ఆ పంతమే 80 పుస్తకాల్లో రాయించింది, ఇంకో 40 ప్రింట్ చేయడానికి సిద్ధంగా ఉంచిందనమాట. ఆ పంతం ఎలాంటిదో ఒకటి చెప్తాను. వీరు జాబ్ లోకి రాకముందు ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేశారట. ఆ ప్రైవేట్ కాలేజీలో పనిచేసినప్పుడు మన్నాడు ఎగ్జామ్ వాటి మీద ఫ్యాసిమెయిల్ వేయాలంటే సార్ ఏం వేయాలని కొత్తగా జాయిన్ అయిన సూర్యభాస్కర్ గారు అడిగారట. ఆ ప్రిన్సిపల్ గారు వెటకారంగా అన్నారట, నా ఫ్యాసిమెయిల్ వేయాలండి, ఒకవేళ మీదుంటే వేసేయండి అన్నారట. ప్రిన్సిపల్ కి ఉంటుంది తప్ప మామూలుగా పనిచేసే ఒక కాంట్రాక్ట్ లెక్చరర్ కి టీచర్ కి ఉండదు కదా. మాస్టారు ఆయన మాట్లాడిన వెటకారం అర్థమైంది. ఇంటికి వచ్చి రూమ్ లోకి వచ్చిన తర్వాత ఆయన రూమ్ లో అందుబాటులో ఉన్న వనరులతో మాకినీడి సూర్యభాస్కర్ ఒక ఫ్యాసిమెయిల్ తయారు చేసేసుకున్నారట. రాత్రికి రాత్రి తయారు చేసుకుని తెల్లవారుజామున లేచి ఆ పేపర్లన్నింటి మీద వేసేసారట. వేసి మన్నాడు ప్రిన్సిపల్ అడిగట్టు ఇదేమిటి అన్నట్ట. మీరు నేను అన్నారు కదండి నేను తయారు చేసి వేసేసాను అన్నట్ట. కాబట్టి ఒక పంతం ఉంది మాస్టర్ లో అనమాట. ఈ పంతం గురించి ఎందుకు చెప్పానంటే చిత్రకారుడికి ఉండాల్సింది పంతమే అంటాడు విన్సెంట్ వాన్ గో అనే ఆయన. ఏమన్నాడంటే ఇఫ్ యు హియర్ ఎ వాయిస్ విత్ ఇన్ యూ సే యూ కెనాట్ పెయింట్ దెన్ బై ఆల్ మీన్స్ పెయింట్ అండ్ దట్ వాయిస్ విల్ బి సైలెన్స్డ్ అంటాడు ఆయన. నువ్వు ఇది గీయలేమని నీలోని వాడు ఎవడైనా చెప్తూ ఉంటే అది గీసి వాడిని నోరు మూసుకునేలా చెయ్యి అంటాడు అనమాట. కాబట్టి చిత్రకారుడికి అసాధ్యమైనటువంటి విషయం లేదు అని దీని సారాంశం. అంటే ఇది గీయగలను అనేటువంటి ఒక పంతం చిత్రకారుడికి ఉండాలి. ఆ పంతం ఉన్నటువంటి వాడు మాకినీడి సూర్యభాస్కర్. అది చెప్పడానికి సంఘటన. మరొకటి ఉండాల్సింది అంటే ఒక సున్నితమైనటువంటి దృష్టి. అంటే ఎక్కడలో నీటిలో ఈదుతున్నటువంటి తన ఆహారాన్ని ఆకాశంపైకి ఎగురుతూ చూసి వచ్చి ఎగరేసుకుపోగలిగిన ఒక డేగ కన్ను చిత్రకారుడికి ఉండాలి. అంత దూరం నుంచి చూడగలిగింది. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే డాక్టర్ పిఆర్ రాజు గారిని హైదరాబాద్ లో ఉండేవారు. ఆయన తన చిత్రాలన్నీ మాకినీడికి పంపి వీటిపై మీ అభిప్రాయం చెప్పమని అడిగారట. అడిగితే మాస్టర్ అవన్నీ చూసి ఒక మాట అన్నారట, బొమ్మలన్నీ బాగున్నాయండి, అయితే మీరు హైదరాబాద్ లో 2 లేదా 3 అపార్ట్మెంట్ లో ఉంటారా, ఫ్లోర్ లో ఉంటారా, సెకండ్ ఫ్లోర్ గానీ థర్డ్ ఫ్లోర్ లో గానీ ఉంటారా అని అడిగారట. అవునండి మీకెలా తెలుసు అన్నారట. అంటే రోడ్డుపై వెళ్ళేటి వాళ్ళందరినీ కూడా చాలా ఎత్తులోంచి చూస్తున్నట్టుగా ఉన్నాయండి మీ బొమ్మలన్నీ, కాబట్టి మీరు జనరల్ గా సెకండ్ ఆర్ థర్డ్ ఫ్లోర్ లో ఉండి బయట అక్కడి నుంచి చూస్తుంటారేమో ప్రపంచాన్ని నేను అనుకుంటున్నాను అన్నట్ట. ఇది మాస్టర్ యొక్క దృక్కోణం. అది చెప్పడానికి ఒక సున్నితమైనటువంటి అంశం.
చివరిగా ఒక మాట చెప్తాను. హిరోకో సకాయనైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏమంటాడంటే, వెన్ యూ వాంట్ టు మేక్ ద మెయిన్ కలర్ ప్యూర్ అండ్ బ్రైట్, డోంట్ జస్ట్ కీప్ యాడింగ్ బ్రైట్ కలర్స్ ఇట్, జస్ట్ మేక్ ద కలర్స్ అరౌండ్ ద స్పాట్ డార్కర్ అండ్ డల్, ఇట్ విల్ గివ్ ద సీన్ డ్రామాటిక్ ఎఫెక్ట్స్, ఐ థింక్ ద లైఫ్ ఈస్ ద సేమ్ అన్నాడు. అంటే ఏదైనా ఒకటి ప్రస్ఫుటంగా కనిపించాలన్నప్పుడు దాని మీద దిద్దుకుంటూ వెళ్ళిపోకు, ఆ చుట్టూ ఉన్న వాటిని డల్ గా చేసే ఆటోమేటిక్ గా ఇది ప్రిడామినెంట్ గా కనిపిస్తుంది అని ఈయన చెప్పారు. ఇది వినడానికి చాలా బాగుంది అనిపించింది, కానీ సూర్యభాస్కర్ గారికి ఇది ఎందుకో అన్వయం కాదు అని నాకు అనిపించింది. కారణం ఏమిటంటే, మాస్టర్ లో ఉన్నటువంటి ఒక చిత్రకారును, ఒక సాహితీవేత్తను ఎలివేట్ చేసుకోవడానికి జీవితంలో ఉన్నటువంటి మిగిలిన పార్శ్వాలు ఏమిటిని ఆయన డల్ చేసుకోలేదు. ఆయన ఒక విద్యార్థిగా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక తండ్రిగా, ఒక కౌటుంబిక జీవనం జరిపేటువంటి ఒక తండ్రిగా, భర్తగా అన్నింట్లోనూ సక్సెస్ఫుల్ గా ఉన్నాడనమాట. ఆయన వాటన్నింటిలో సక్సెస్ఫుల్ గా ఉంటూనే సాహితీవేత్తగాను, చిత్రకారుడుగా, చిత్రకళా విమర్శకుడుగా కూడా ఒక దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. అంటే వీటిని జీవితంలోని ఇతర అంశాలను డల్ చేయకుండా ఈ రెండింటి కోసము మరిన్ని గంటలను వెచ్చిస్తూ దిద్దిన రంగును మరలా మరలా దిద్దుకుంటూ దశాబ్దాలుగా వర్ణమయ శోభితంగా జీవిస్తున్నారు మాకిరెడ్డి మాస్టర్. అందుకే వారు 60వ సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భంగా మనం ఇన్ని సభలను జరుపుకుంటున్నాం, ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశాన్ని చర్చించుకుంటున్నాం. అందుకు మాకిరెడ్డి మాస్టర్ కి అభినందనలు తెలియజేస్తూ, నా ముందు ప్రసంగించిన డాక్టర్ తరపట్ల సత్యనారాయణ గారికి, ఎంతో దూరం నుంచి అందరూ పాల్గొంటున్నారు, భగవాన్ గారు పాల్గొన్నారు, మా మధురాపంతుల సత్యనారాయణమూర్తి గారు పాల్గొంటున్నారు. మీ అందరికీ పరిశీలన ఒక వ్యక్తి గురించి చెప్తాను. కాదంబరి విఎన్ ఉన్నారు. వారు ఎవరంటే చెన్నై నుంచి పాల్గొంటున్నారు. వారి విద్వాన్ విశ్వం గారు, సుప్రసిద్ధ సాహితీవేత్త, జగ్గమెరిగినటువంటి సాహితీవేత్త విద్వాన్ విశ్వం, పెన్నేటి పాట రాసినటువంటి విద్వాన్ విశ్వం గారు అమ్మాయి. ఆవిడ చెన్నై నుంచి ఇవాళ ఇందాక ఫోన్ చేస్తే అమ్మాయి సభ ఉంది పాల్గొండి అంటే వారు పాల్గొంటున్నారు. అలా మిత్రులు రామకృష్ణ శ్రీవత్స గారు, ఇకపై మాట్లాడబోయేటువంటి అమ్మిన శ్రీనివాసరాజు గారు, విజయవాడ సిహెచ్ బృందావనరావు గారు, ఇతర పాల్గొన్నటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ నాకు అవకాశం ఇచ్చిన, ఇంకో మాట కూడా చెప్పాలి. నిజానికి నిర్వహణ అనేది ఒక పని అనుకుంటాం. ఆ పనిని బాధ్యత అని కూడా అనుకోకుండా కేవలం ఒక మైత్రీ బంధంతో, మాకిరెడ్డి మాస్టర్ తో ఉన్నటువంటి మైత్రీ బంధంతో ఆత్మకూరి నిర్వహిస్తున్నటువంటి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ధన్యవాదాలు సార్. శ్రీ అవధానుల మణిబాబు గారు ఈరోజు 2 పుస్తకాలను మనకు పరిచయం చేశారండి. ఒకటి దృష్టి సృష్టి, ఇది మాకిరెడ్డి గారి మీద వారు వేసిన చిత్రాల మీద వచ్చినటువంటి ఒక పుస్తకం అయితే, కళాశ్రవంతి ఆంజనేయులు అనేటువంటి మాకిరెడ్డి గారు రచించినటువంటి పుస్తకాన్ని మనకి అవధానుల మణిబాబు గారు పరిచయం చేశారు. మణిబాబు గారు చిత్రకారుల స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. చాలా ఇది కాలరు ఎత్తి నిలబడే స్థాయికి తీసుకెళ్లారు చిత్రకారుల్ని. ఏం చేసినా కవులే చేయాలన్న విషయాన్ని, చేయగలరన్న విషయాన్ని మరొకసారి మణిబాబు గారు తన మాటల్లో నిరూపించుకున్నారు. చాలా సంతోషం సార్, మీకు ధన్యవాదాలు కూడా. ఇప్పుడు మాకిరెడ్డి గారు తన స్పందనని తెలియజేస్తారు. అవధానుల మణిబాబు అని మనసులో అనుకోగానే నా మనవరాలంత ముద్దుగా అనిపిస్తుంది. చాలా చక్కటి చిన్న పిల్లవాడు, ఎటువంటి భేషజం లేకుండా అందరితో కలిసిపోతాడు. కాకినాడ సాహితీ లోకంలో అందరికీ ప్రియాతి ప్రియుడు అవధానుల మణిబాబు గారు. ఆ మణిబాబు ఎక్కడ ఉంటే అక్కడే నవ్వుల పువ్వులు వెళ్లి విరుస్తాయి. మంచి కవి, క్లుప్తత ప్లస్ గాఢత ఈజ్ ఈక్వల్ టు సాంద్రత అనే సూత్రంతో వారి కవిత్వం అచ్చంగా స్వచ్ఛంగా ఉంటుంది. ఇక విమర్శ కూడా అదే స్థాయి. మణిబాబు గారి పుస్తకాల పేర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. కవిత్వంకి సంబంధించినటువంటి పుస్తకాల పేర్లు కొన్ని చూడండి. బాటే తన బ్రతుకంత, నాన్న పాప, నేనిలా తానిలా, ఇలా హైఫనేటెడ్ వర్డ్స్ అన్నమాట.
నాన్న పాప అంటే సరే అర్థమవుతుంది. నేనిలా తానిలా అంటే ఒక సముద్రంతో దీర్ఘ సంభాషణ. నేను ఇలా ఉన్నాను, తాను అలా ఉంది అని చెప్పడం. ఇక విమర్శ పుస్తకాల జోలికి వస్తే ఇంకా గమ్మత్తుగా ఉంటాయి ఈ పేర్లు. అన్నవి అనుకున్నవి, అంటే తాను అన్నవి తాను అనుకున్నవి అని అర్థం అనమాట. ప్రసంగాలు సమీక్షలు అనే ట్యాగ్ లైన్ తోటి ఉంటుంది అది. అలాగే అందినంత చందమామ, సోమసుందర గారి మీద రాసినటువంటి వ్యాసాల సంపుటి. సోమసుందర అంటే చందమామే కదా, దాన్ని అందినంత చందమామగా చెప్పడం అంటే పూర్తిగా నేను చెప్పలేకపోతున్నాను, నాకు అందినంత వరకు మాత్రం చెబుతున్నానని ఆ శీర్షికలోనే అందించేయడం మొత్తం దాని యొక్క పరిధిని. అలాగే స్ఫురణ స్మరణ, ప్రసంగాలకి సమీక్షలకి పెట్టినటువంటి పేరు. మరి పరమం గారు అని ఆయన మీద రాసినటువంటి మధునాభంతుల వెంకట పరమయ్య గారి యొక్క సాహిత్య జీవితంకి సంబంధించినటువంటి పేరు పెట్టడం. ఆయన ఆధ్యాత్మికంగా పద్యాలు అవి బాగా రాశారు కనుక అట్లా కూడా సరిపోయేలాగా పరమం అనడం అనమాట. ఈ రకంగా అంటే ఈ గమ్మత్తులు చూసారా, అంటే ఇలాగే ఇప్పుడు మనం ఈ పేరు చెప్పుకుంటుంటే మనకి ఎంత ఆహ్లాదంగా అనిపించిందో, మణిబాబు గారి కవిత్వం కానీ విమర్శ కానీ కూడా అంతే ఆహ్లాదంగా చదువుతున్నప్పుడు మనకు అనిపిస్తుంటుంది అనమాట. ఆయన కవిత్వం ఎలా ఉంటుందంటే, వేప నీడల నిద్రలో తీపి కలలు కనే సుఖనిద్రా శూన్యుడు మన మణిబాబు. సమాజహిత కాంక్ష సంస్కృతిగా చిగురింపచేయగల సహజ ప్రకృతిని ఆవాహనం చేయగలది ఆయన కవితాకృతి. ఆర్ద్ర పూర్ణ కంఠస్వరము ఈ కవి ఆకృతి. జాల్వారిన అశ్రు కణాలతో పఠితల వృక్షలను కరిగించగల విషాదాల డికాక్షన్ని పరవశాల పాలతో కలిపిన డిక్షన్. ఈ రకంగా ఆయన కవిత్వం ఉంటుందన్నమాట. ఇక నా 2 పుస్తకాల సమీక్షకి వస్తే మొత్తం ఒక పరిణామ క్రమాన్ని విలువైన స్టేట్మెంట్గా చెప్పానని ఆయన అనడం నాకు చాలా ఆనందం కలిగించింది. ఓహో అలాగా అని. చాలా క్రిటికల్గా, చాలా సునిశ్చితంగా వివరించినటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంది. 2వ సమావేశంలో బొల్లోజు బాబా గారు కానీ, మరి అద్దేపల్లి ప్రభు గారు కానీ ఎంత ఉన్నతంగా, ఎంత ఉదాత్తంగా వాళ్ళ ప్రసంగాలు ఉన్నాయో, ఈరోజు మణిబాబు గారి ప్రసంగం కూడా అంత చక్కగాను ఉంది. రుచిని ఆనందిస్తూ పంచిపెట్టానన్న విషయం నాకు ఇప్పుడు అర్థమైంది ఆయన చెప్పిన తర్వాత. చాలా కృతజ్ఞతలు మణిబాబు గారికి. ఇక మరి నా చిత్రాల మీద సమీక్ష అనేటటువంటిది సూర్యదేవర సంజీవదేవ్ గారు చేస్తానని ఆయన అన్నారు. కానీ నా దురదృష్టం కొద్దీ ఆయనకి స్వర్గలోకపు కళని సమీక్షించేందుకు పిలుపొచ్చింది. అటువంటి పరిస్థితిలో అంతకు ఆయన అంటే సంజీవదేవి గారు రాసుంటే ఎట్లా ఉంటుందో అంత చక్కగాను రావు వెంకట్రావు గారు రాయడం నా భాగ్యం నిజంగాను. నేను చిత్రించినది చాలా చాలా తక్కువ చిత్రాలే. అయితే రావు వెంకట్రావు గారు అన్నట్టుగా ప్రతి చిత్రం వెనకాల ఒక ప్రయోగం ఉంది. ఒక ప్రయోగం గురించి, ఒక అధ్యయనం గురించి చిత్రించినటువంటి చిత్రాలే నావి. ఇక వాల్మీకి రామాయణం గురించి చెబుతూ కొన్ని పుటల్లో రాసేస్తానని అన్నారు. అని నాకు గుర్తొచ్చింది ఏంటంటే, మా నాన్నగారికి భగవద్గీత జేబులో పెట్టుకోవాలని ఒక కోరిక ఉండేది. పాకెట్ సైజు 10 పేజీల పుస్తకంలో మొత్తం భగవద్గీతను రాసి ఆయనకి ఇచ్చాను. ఇప్పటికీ ఎంతో అపురూపంగా ఆయన దాచుకున్నారు దాన్ని. ఇక చాలా విషయాలు నేను ఇంచుమించుగా మర్చిపోయిన అనుకున్న విషయాలు భలే గమ్మత్తుగా గుర్తు చేశారు. నేనే మర్చిపోయినటువంటి నాలో ఉన్న పంతం, ఈ పంతాన్ని ఆ ఫ్యాక్స్ రైలు అదేదో కురతనం, ప్రిన్సిపల్ గారు రావడం ఏంటి, నేను చేసేటి అదేదో కురతనం తప్పించి. అలాగే పిఆర్ రాజు గారి దృష్టాంతం కూడా మరి మణిబాబు గారి నోట విని మళ్ళీ ఒకసారి నేను చాలా ఆనందించగలిగాను. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని చేసినటువంటి మణిబాబు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. రామారావు నుంచి రామారావు దాకా అన్న గ్రంథం అనుశీలన చేసేందుకు మన ముందు డాక్టర్ అమ్మెన శ్రీనివాసరాజు గారు, రచయిత, తెలుగు ఉపన్యాసకులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల వాజేడు
తెలంగాణ రాష్ట్రం నుండి వారు సిద్ధంగా ఉన్నారు. వారిని స్వాగతం పలుకుతూ మీ అందరి సమక్షం స్వాగతం అండి. మీకు నమస్కారం సార్. నమస్కారం. ఈ సమావేశంలో ఉన్నటువంటి పెద్దలు, పూజ్యులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, శుభాకాంక్షలు. మాకినీడి గారి గురించి మాట్లాడటం అంటే అది నా భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మాకినాయుడు గారు లాంటి ఒక మహత్తరమైనటువంటి సాహితీవేత్తతో నాకు పరిచయ భాగ్యం కలగటానికి ప్రధాన కారకులు మిత్రులు వెంటపల్లి సత్యనారాయణ గారిని ముందు గుర్తు చేసుకోవాలి. వెంటపల్లి సత్యనారాయణ గారు కూడా మాకినేడి గారు లాంటి మంచి చిత్రకారుడు, మంచి వ్యాసకర్త. నా అదృష్టం కొద్దీ సుమారు 15 సంవత్సరాల క్రితం నేను చెరలో పనిచేస్తున్నప్పుడు వెంటపల్లి గారు, నేను ఇరుగు పొరుగు వాళ్ళం. ఒకనొక మాటల సందర్భంలో మాకినేడి గారి గురించి చెప్పడం, ఆ విధంగా మాకినేడి గారి ఫోన్ నెంబర్ తీసుకొని మాకినేడి గారితో నాకు పరిచయ భాగ్యం కలగటం నా జీవితంలో మరుపురాని విషయంగా. ఎందుకంటే మనకు మిత్రులు చాలా మంది ఉంటారు, కానీ దాంట్లో కొందరు మాత్రమే ఆణిముత్యాలాంటి మిత్రులు ఉంటారు. అందులో నేను మెచ్చిన ఒక గొప్ప ఆణిముత్యం మన మాకినేడి గారు. ఆయన గురించి ఇంతకుముందు నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా చాలా చాలా విషయాలు చెప్పారు. ఈరోజు నాకున్నటువంటి అంశం రామారావు నుంచి రామారావు దాకా అనేటువంటి ఈ పుస్తకాన్ని అనుశీలన చేయటం నా యొక్క ప్రధాన బాధ్యత. ఇక్కడ సమయమే కాదు, డేటా భావాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నా యొక్క ప్రసంగాన్ని చాలా కూలంకషంగా మీ ముందు ఉంచుతాను. ఇక మాకినేడి గారి గురించి ఆయన రాసినటువంటి రామారావు నుంచి రామారావు దాకా పుస్తకాన్ని గురించి అనుశీలన చేయడానికి ముందు ఎప్పుడైనా సరే మనకు నేపథ్యం అవసరం. మాకినేడి గారి గురించి, వ్యక్తిత్వం గురించి ఇంతకు ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా చెప్పారు. కానీ ఒక విషయం, నాకు తెలిసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నాకు ఉంది. వాస్తవంగా మాకినేడి గారికి షష్ఠి పూర్తి మహోత్సవాలు జరగటం ఇదంతా కూడా చేస్తున్నాం. అయితే ఇక్కడ వాస్తవంగా పుట్టినరోజు అంటే అది వ్యక్తిగతం కొందరికి, కానీ అది మాకినేడి వారు లాంటి పెద్దవాళ్ళకి, ముఖ్యంగా ఇటువంటి ఆదర్శవంతులకి అది వ్యక్తిగతం కాదు, వ్యవస్థాగతం. కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ విధంగా 60 ఏట ప్రవేశించింది మొదలుకొని 1 సంవత్సరం పాటుగా కూడా ఆయన యొక్క కవిత్వం మీద, ఆయన యొక్క సాహిత్య కృషి మీద ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ముఖ్యంగా మన తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి గొప్ప పరిణామంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అందరం కలిసి హాయిగా మాట్లాడుకోలేనటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా అభిమానాన్ని చాటుకోవడానికి మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, ఆయన చేసినటువంటి కృషిని ఈ విధంగా మనం గ్రంథస్థం చేయటం లేదా రికార్డ్ చేయటం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఇకపోతే భాస్కర్ గారి గురించి ఒక్క మాట చెప్పిన తర్వాత నేను రామారావు నుంచి రామారావు సంబంధించినటువంటి అనుశీలన చేస్తాను. ఇక్కడ భాస్కర్ గారు, ఆయన పేరులోనే 2 భాస్కర్లు ఉన్నారు, సూర్యుడు భాస్కరుడు, 2 కూడా ఆదిత్యుడే. కానీ ఆయన నా దృష్టిలో నిశిరాత్రి ఆదిత్యుడు. ఇది చాలా మందికి తెలుసు అనుకుంటాను, నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఆయన యొక్క జీవన శైలి, ముఖ్యంగా ఆయన యొక్క కాల ప్రమాణికం, అంటే అతని యొక్క టైం టేబుల్ చిత్రంగా ఉంటుంది. ఆయన భోజనం చేసి సాయంత్రం అంటే రాత్రి 9 గంటలకు నిద్రపోతాడు. 9 గంటల తర్వాత ఆయన ఎవరు మాట్లాడలేరు, కదపలేరు. కరెక్ట్ గా ఆయన అర్ధరాత్రి 1 గంటకు నిద్రలేస్తారు. అర్ధరాత్రి 1 గంట నుండి తెల్లవారు 6 దాకా ఆయన యొక్క కార్యకలాపాలు కొనసాగుతాయి. నాకు తెలిసి ఇట్లా ఎవరు మన తెలుగు సాహిత్యంలో ఎవరు అయితే నాకు తారసపడలేదు ఇటువంటి ప్రత్యేకమైనటువంటి కాల ప్రణాళిక ఉన్నటువంటి ఒక సాహితీవేత్త. మళ్ళీ ఆయన ఒక ఆంగ్ల ఉపాధ్యాయుడు, తెలుగు ఉపాధ్యాయుడు కాదు, తెలుగు పండితుడు కాదు, ఒక ఆంగ్ల టీచర్ అయ్యుండి ఆయన యొక్క కార్యకలాపాలు చక్కగా ఇంగ్లీష్ లో బోధన చేస్తూ, ఇక సాహిత్య పరంగా ఆయన బహుముఖ ప్రతిభామూర్తి. ఆయన ముట్టుకున్నటువంటి ప్రక్రియ లేదు, ఆయన చేయనటువంటిది లేదు. ముఖ్యంగా మాకినేడి గారి మీద నాకున్నటువంటి ప్రత్యేకమైన గౌరవం ఏంటంటే,
మాకినేడి గారు డాక్టరేట్ చేయకపోవచ్చు. సాధారణంగా ఇప్పుడున్నటువంటి సాహితీవేత్తల్లో డాక్టర్ అనిపించుకోవాలి, కొనుక్కోనైనా సరే అవసరం అయితే డాక్టర్ అనిపించుకోవాలన్నటువంటి ఒక తపన ఉంది. కానీ ఆ డాక్టర్కి సంబంధించినటువంటి ప్రతిభ ఉండటం లేదు, తపనే ఉంటుంది. కానీ ఇక్కడ మాకినేడి గారు లాంటి వాళ్ళకి ఒక డాక్టరేట్ కాదు ఆయన కృషికి, 100 డాక్టరేట్లు ఇచ్చినా ఆయన కృషికి సమానం కావు. అందుకనే ఆయన ప్రత్యక్షంగా డాక్టరేట్ చేయకపోయినా ఆయన సాహిత్యం మీద డాక్టరేట్లు జరుగుతుంది. ఇది ఒక గొప్ప శుభపరిణామం. ముఖ్యంగా ప్రతిభ ఉండి రావాల్సినంత పేరు రాకుండా చేయాల్సినటువంటి పనులు చేయనటువంటి మిత్రుడు మాకినేడి గారిని విషయంలో మనం ఆదర్శంగా తీసుకోవాలి. మనలో అంటూ ప్రతిభ ఉండి మనం ఒక పనిని చేసుకుంటూ పోతుంటే ఏ యూనివర్సిటీలు మనకు అవార్డులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ ప్రభుత్వాలు మనకి సత్కారాలు చేయాల్సిన అవసరం లేదు. మన పనికి తప్పకుండా గుర్తింపు అనేది ఉంటుందనే విషయానికి కూడా మాకినేడి గారి యొక్క సాహిత్యము జీవితం రెండు కూడా ఉదాహరణలు, ఒక స్ఫూర్తి. ఇకపోతే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా వాస్తవంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి సాహితీవేత్తల్లో అత్యంత ఎక్కువ మంది చేస్తున్నటువంటి ప్రక్రియ అంటే కవిత్వం. ఎందుకంటే కవిత్వం రాయడం చాలా ఈజీ అనేటువంటిది వాళ్ళ, అట్లాగే కథ వ్యాసం ఇట్లా రాస్తుంటారు. కానీ ఇక్కడ మాకినేడి గారు ఆయన కవిత్వం రాస్తారు, వ్యాసం రాస్తారు, కథలు రాస్తారు, చిత్రాలు గీస్తారు. ఈ విధంగా ఆయన బహుముఖమైనటువంటి ప్రజ్ఞామూర్తి. కాబట్టి ఇక్కడ రామారావు నుంచి రామారావు అనేటువంటి పుస్తకాన్ని మనం పూర్వకాలం అన్నట్టుగా కొన్ని పాత్రలు ధరించాలంటే వాళ్ళు మాత్రమే ధరిస్తేనే ఆ పాత్రకు అందం వస్తుంది. ముఖ్యంగా కృష్ణుడు రాముడు పాత్ర వేయాలంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు వేయాలి, ఇంకా వేరే వాళ్ళు వేసిన అప్పదన్నట్టుగా ఈ రామారావు నుంచి రామారావు అనేటువంటి పుస్తకాన్ని మాకినేడి గారే రాయాలి. వేరే వాళ్ళు ఎవరు రాసినా రాయలేరు, ఏ స్కాలర్ కూడా రాయలేడు నాకు తెలిసి. అయితే ఇక్కడ రామారావు నుంచి రామారావు అనేటువంటి పుస్తకాన్ని రాయడంలో మాకినేడి గారికి నా దృష్టిలో ఒక ముద్ర ఉంది. ఆయన ఒక ప్రామాణికమైనటువంటి రచయిత, పాఠ్య పుస్తకాలు రాసేటువంటి రచయితగా ఉంటాడు ఆయన. ఆయన రచనలు కూడా సాధారణ పత్రికల్లో రావు, మిసిమి ఇటువంటి ప్రామాణిక పత్రికల్లోనే ఆయన యొక్క రచనలన్నీ వస్తూ ఉంటాయి. అది ఆయన ప్రతిభకు ఒక మచ్చుతునక. కాబట్టి వాస్తవంగా మాకినేడి గారి వ్యాసాలు ఏమైనా అర్థం చేసుకోవాలంటే కొంచెం అర్థం చేసుకుంటూ చదవాలి, తొందరగా అర్థం కావు. కానీ రామారావు నుంచి రామారావు అనేటువంటి ఈ పుస్తకంలో మాత్రం చాలా సరళంగా, నాకు అదే అర్థం కాలేదు, రామారావు ఈ పుస్తకంలో ఇంత సరళత ఎలా పాటించారు అంటే, సరళత పాటించారు. ఆయన యొక్క ప్రమాణాలను తగ్గించకుండా, ప్రమాణాలను ఉటంకిస్తూ, అంటే ప్రమాణాలను పాటిస్తూనే సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టుగా ఈ పుస్తకాన్ని చక్కగా రాశారు. అటు చారిత్రాత్మకంగా, పరిణామక్రమంగా. అసలు చిత్రకళ అవసరం ఏంటి? వాస్తవం ఇంతకుముందు పెద్దలు చెప్పారు. ఏదైనా ఒక విషయాన్ని మనం ఒక 100 మాటల్లో చెప్పాల్సిన అంశాన్ని ఒక గీతలో చెప్పొచ్చు అంటాం. వాస్తవమే. చిత్రాలు గీయటంలో ఉన్నటువంటి ప్రతిభను బట్టి మనం విషయాన్ని ఆ రకంగా అందించవచ్చు భావి సమాజానికి. అంతేకాకుండా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కూడా ఇటువంటి చిత్రాల ద్వారా నిక్షిప్తం చేసి భావితరాలకు అందించవచ్చు. ఇంతవరకు మనకి చిత్రకళ యొక్క అవసరము, చిత్రకళ యొక్క పరిణామ క్రమాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మాకినేడి గారు ఆయన స్వతహాగా చిత్రకారుడు కాబట్టి ఈ వ్యాసాలన్నీ కూడా కేవలం అనుభవ వ్యాసాలు కావు, స్వానుభవ వ్యాసాలు. ఎందుకంటే ఆయన అనుభవించి ఒక ప్రామాణికత్వంగా అసలు మన చిత్రకళ అనేది ఎలా వచ్చింది, ప్రాచీన కాలంలో ఎలా ఉంది, బ్రిటిష్ కాలంలో ఆ చిత్రకళ ఏ విధంగా ఇదైంది, దాన్ని ఏ విధంగా డెవలప్ చేశారు, ఈ విషయాలను రేఖామాత్రంగా చెప్పుకుంటూ ఆయన యొక్క ప్రామాణికతను పాటిస్తూనే చాలా సరళమైనటువంటి బాణిలో సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా చక్కగా రాసినటువంటి గ్రంథం ఈ ఆధునికాంధ్ర చిత్రకళా చరిత్ర అయినటువంటి రామారావు నుంచి రామారావు దాకా. దీంట్లో ఈయన చేసినటువంటి కృషి ఏమిటయ్యా అంటే, అసలు పూర్వం ఉన్నటువంటి చిత్రకళ, ముఖ్యంగా విజయనగర కాలంలో, విజయనగర రాజుల కాలం ఉన్నటువంటి చిత్రకళ గురించి చెప్పి, విజయనగర కాలం పతనాంతరం మరి అది ఎలా నిక్షిప్తంగా అంటే నిశ్చలంగా ఉండిపోయింది, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ చిత్రకళ ఏ విధంగా కొంచెం డెవలప్ అయింది, బ్రిటిష్ వాళ్ళు ఈ చిత్రకళను అభివృద్ధి చేసిన వాళ్ళ యొక్క పాశ్చాత్య ధోరణి దీంట్లో ఉనికించటం మూలంగా మన సాంప్రదాయమైనటువంటి భారతీయ చిత్రకళ ఏ విధంగా పాశ్చాత్య ధోరణిలో ఉంది అనే విషయాన్ని కూడా ఇక్కడ ఇందులో చక్కగా చెప్పారు. చెప్పి చివరికి మాకినేడి గారు ఒక మంచి తీర్మానం చేశారు. ఏంటంటే,
ఎటువంటి చిత్రకారులు కావాలన్నా ఏది కావాలన్నా సరే వాళ్ళకంటూ కొన్ని శిక్షణ ఆలయాలు కావాలి. ప్రతిభ ఉంటే సరిపోదు, ఆ ప్రతిభకు కాస్త శిక్షణ ఇచ్చేటువంటి వ్యక్తులు కూడా కావాలి అనే ఉద్దేశంతో దానికి ఉదాహరణగా దామెర్ల రామారావు గారు ఆ స్థాయికి ఎదగడానికి కారణం వాళ్ళ ప్రిన్సిపల్ గారు కుల్డ్రి. అట్లాగా ఎంత గొప్ప ప్రతిభావంతుడైనా సరే ఆ ప్రతిభావంతుడికి ఒక ఆధారం కావాలి, శిక్షణ కావాలి. కాబట్టి ఇక్కడ ఈయన ఈ రామారావు నుంచి రామారావు దాకా అనేటువంటి పుస్తకంలో ఆయన చిత్రకారుల యొక్క పరిచయాల్ని ఏం ప్రమాణం తీసుకున్నారు అంటే, మనకున్నటువంటి వివిధ చిత్ర కళాశాలలు, ఆ చిత్ర కళాశాలలో చదివినటువంటి చిత్రకారుల యొక్క డేటాల ఆధారంగా ఈ పుస్తకాన్ని రాయటం ఒక గొప్ప పరిణామం. కేవలం సాధారణంగా చిత్రకారుల గురించి రాయడం అంటే వాళ్ళ పేర్లను బట్టి ఆకారాది క్రమంలో ఇట్లా రాస్తాం. కానీ ఇక్కడ మాకినేడి గారు ఒక గొప్ప సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి ఏం చేశారంటే, ఇందులో చిత్రకళలకు సంబంధించినటువంటి నేర్పినటువంటి పాఠశాలలు, బొంబాయి స్కూల్ తీసుకున్నారు, తర్వాత బందర్ స్కూల్ తీసుకున్నారు, అదేవిధంగా నవ బెంగాల్ స్కూలు, మద్రాస్ స్కూలు, హైదరాబాద్ స్కూలు, అట్లాగే ఈ విధంగా స్కూల్స్ తీసుకొని ఆయా స్కూళ్ళల్లో ఎవరెవరు చదివారు అంటే శిక్షణ పొందారు, వాళ్ళు ఏ విధమైనటువంటి చిత్రాలు గీశారు. ఇది ఒక గొప్ప పరిణామం. ఇంతే ఇలాగే రాస్తూ ఇంకా చివరిలో ఆయన ఒక గొప్ప టెక్నిక్ చేశాడు. కేవలం కళాశాలలో తర్ఫీదు పొందినటువంటి వాళ్ళే కాదు, మన ఆంధ్రదేశంలో స్వీయ ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎక్కడా కూడా శిక్షణ పొందకుండా స్వీయంగా వాళ్ళలో ఉన్నటువంటి ఉత్సాహంతో చిత్రకారులుగా తయారై చాలా గొప్ప చిత్రకారులుగా ఎదిగినటువంటి సంజీవదేవి గారు కానీ, బొమ్మారెడ్డి గారు కానీ, అట్లాగే మాచిరాజు గాని, చెలికాని, వడ్డాది పాపయ్య గారు, ముఖ్యంగా వడ్డాది పాపయ్య గారు ఏ కాలేజీలో కూడా ఆయన చిత్రకళ నేర్చుకోలేదు. ఆ విధంగా ఈయన సహజ ప్రతిభావంతుల యొక్క వివరాలు ఆయా స్కూల్లో, హైదరాబాద్ స్కూల్లో చదివినటువంటి కాపు రాజయ్య గారు కానీ, పి గౌరీశంకర్ గారు కానీ, అలా వాళ్ళ యొక్క వివరాల గురించి చెప్తూ, అట్లాగే బందర్లో చదివినటువంటి అడవి బాపిరాజు గారు, ఇటువంటి వ్యక్తుల్ని ఈయన రేఖామాత్రంగా ఇందులో చెప్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, మాకినేడి గారు కేవలం ఆయా విషయాలను చెప్పటమే కాకుండా ఆయా చిత్రకారులు గీసినటువంటి రేఖా చిత్రాలు, వర్ణ చిత్రాలు, ఎందుకంటే సప్రమాణంగా కేవలం అక్షరాల్లో చెప్పలేదు ఆయన, అక్షరాలతో చెప్తూనే ఆ యొక్క బొమ్మలను కూడా అక్కడ చూపించడం, అంటే దాంట్లో ఉన్నటువంటి దాన్ని ఉన్నది ఉన్నట్టుగా, ముఖ్యంగా సైన్స్ పిల్లలకైతే ఎట్లాగా ఒక సూత్రం చెప్పి దాని కింద ఒక పిక్చర్ ఎట్లా వేస్తామో ఆ విధంగా చేసినటువంటి ఒక గొప్ప ప్రామాణికమైనటువంటి పరిశోధనాత్మకమైనటువంటి గ్రంథం రామారావు నుంచి రామారావు దాకా. మరి దీని గురించి ఎంత చెప్పినా ఎంత రాసినా కూడా చాలా తక్కువే. ఎందుకంటే మాకినేడి గారు రాసేటువంటి ప్రతి వాక్యంలో కూడా ప్రామాణికత ఉంటుంది. ఒక్క పదం కూడా ఆయన ఎక్కువ రాయరు, తక్కువ రాయరు, ఎంతవరకు రాయాలో అంతవరకే రాస్తారు. ఆయన మాటలు ఎట్లా మాట్లాడతారో బయట ఆయన రాతలు కూడా అంతే ఉంటాయి. ఆయన రాతల్లో అణుకు ఉంటుంది, ఆయన మాటల్లో అణుకు ఉంటుంది, ఆయన చేతల్లో అణుకు ఉంటుంది. ఆయన త్రికరణ శుద్ధి అంటే మాకినేడి గారు ఒక ఉదాహరణ. కాబట్టి ఇటువంటి గొప్ప రచయిత రాసినటువంటి ఈ పరిశోధనాత్మకమైనటువంటి గ్రంథంగానే నేను దీన్ని భావిస్తూ ఉన్నాను. ఇక చిత్రకళకు సంబంధించినటువంటి అంశాలు, ఈ తెలుగు నేల మీద చిత్రకళ మొలకలకు కారణమైనటువంటి ఆ బందరు, రాజమండ్రి చిత్రకళాశాల ఆవిర్భావం, వాటిల్లో నుంచి వచ్చినటువంటి చిత్రకారుల యొక్క విశేషాలు మనకి ఇందులో చెప్తారు. అట్లాగే చిత్రకళ యొక్క ఆవిర్భావం గురించి చెప్పడమే కాకుండా మరి ప్రాచీన చిత్రకళ, పాశ్చాత్య చిత్రకళకు ఎటువంటి సంబంధం ఉంది, సామాన్యులు సైతం కూడా ఎట్లా దాంట్లో చిత్రకళకు ఆకర్షితులయ్యారు, ఇవన్నీ కూడా ఇలా చక్కగా చెప్పుకొస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ వ్యాసాల్లో అన్ని కూడా మనం ముందు చెప్పుకున్నట్టుగా ఆయా చిత్ర కళాశాలల యొక్క ఆవిర్భావానుసారంగా చిత్రకళలో చదువుకున్నటువంటి వ్యక్తుల ఆధారంగా దీంట్లో చెప్పుకొచ్చారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇది కేవలం చిత్రకారులకు మాత్రమే తెలుస్తుంది, కానీ ఇది చదివిన తర్వాత ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా, అంటే చిత్రకళ అనేది ఒక శాస్త్రం, అది వాస్తవంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా ఉన్నట్టుగానే చిత్రకళ కూడా ఒక శాస్త్రం అది. కాబట్టి అటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి ఒక ప్రామాణికమైనటువంటి అంశాలను కూడా ఈయన చెప్తూ ఒక మాట చెప్తాడు. అసలు మొట్టమొదటి చిత్రాలన్నీ కూడా పూర్వం రంగులు లేకుండా రేఖలతో మాత్రమే ఉండేవి. ప్రాచీన చిత్రకారులందరూ కూడా రేఖలతో మాత్రమే చిత్రాలు గీసేవాళ్ళు. అవి కేవలం పొడవు వెడల్పులతో మాత్రమే ఉండేవని, తర్వాత పారిశ్రామికంగా మనం ఎప్పుడైతే అభివృద్ధి చెందామో
అప్పటి నుంచి ఈ చిత్రకళలో రేఖా చిత్రాల స్థానంలో రంగులు కూడా అడుగు పెట్టి మరి వర్ణ చిత్రాలు కూడా ఆవిర్భించాయని, ఎప్పుడైతే రంగులు వచ్చాయో ఈ రంగులు రావడంతో గతంలో ఉన్నటువంటి చిత్రకళలో కాస్త మార్పు వచ్చి మరి ఎత్తు పల్లాలు లోతులు కూడా ఈ చిత్రకళలో కొత్తగా తీసుకొచ్చారు. అంతకు ముందున్నటువంటి 2 ఆయతనాలు పొడవు వెడల్పుతో పాటుగా 3వ ఆయతనమైనటువంటి లోతు కూడా వచ్చింది అంటూ ఒక చక్కటి శాస్త్రీయమైనటువంటి ఒక సూత్రాన్ని మన మాకినీడి గారు ఇందులో చెప్తాడు. సహేతుకంగా శాస్త్రీయంగా కూడా చెప్తారు. ఇక మరొక విషయం ఏంటంటే, దీంట్లో చిత్రకళాశాలలో ఉన్నటువంటి వ్యక్తులు గురించి చెప్పినప్పుడు ఆయన చేసినటువంటి చాలా సాధారణ కృషి చేశారు. మరి ముందు ఒక వార్తాపత్రికలో ఇది ధారావాహికంగా సుమారు 64 వారాల పాటు వచ్చిన తర్వాత దీని ఒక పుస్తకంగా చేశారు. ఏ ఒక్కరిని కూడా వదలలేదు. అన్ని ప్రాంతాల్లో కృషి చేసినటువంటి వ్యక్తుల గురించి చెప్పారు. అట్లాగే ఇక్కడ ఈ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, చిత్రకారుల యొక్క వివరాలు చెప్తున్నప్పుడు అతని జన్మ తేదీలు మాత్రం వేశారు. జన్మ తేదీ అంటే సంవత్సరం అంటే సరే, మిగతా అందుబాటులో ఉండకపోవచ్చు, కానీ అవి కూడా వేస్తే ఇంకాస్త, ఎందుకంటే ఇది పరిశోధనాత్మకమైనటువంటి పుస్తకం, దీని మీద తప్పకుండా పిహెచ్డి చేయవచ్చు. మరి అటువంటి పరిశోధనకు ప్రేరణ ఇచ్చేటువంటి పుస్తకం కాబట్టి ఇంకాస్త 2వ ముద్రణ తీసుకొని దీంట్లో ఆ యొక్క చిత్రకారుడి యొక్క పూర్తి డేటా, తేదీ, నెల, సంవత్సరం కూడా ఉంటే మరి కాస్త బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను వారితో కూడా ఒకసారి సంభాషణలో చెప్పడం జరిగింది, స్వయం ప్రతిభ కలిగినటువంటి చిత్రకారుల్లో చాలా మంది ఉన్నారు ఇప్పటికీ కూడా. మరి మీటింగ్ లో ఉన్నారు బీర శ్రీనివాస్ గారు కూడా. ఆయన ఎక్కడా కూడా తర్ఫీదు పొందినటువంటి ఒక గొప్ప, మా మన్యసీమకు చెందినటువంటి వడ్డాది పాపయ్య అంట నేనైతే బీర శ్రీనివాస్ గారు. ఆయన ఎక్కడా కూడా శిక్షణ పొందలేదు, కానీ అద్భుతమైనటువంటి చిత్రాలు వేస్తాడు, అది దేవుడిచ్చిన వరం. అట్లాగే మరొక గొప్ప చిత్రకారుడు కాళ్ళ సత్యనారాయణ. ఈ కాళ్ళ సత్యనారాయణ గారు, ఆయన కూడా ఎక్కడా కూడా తర్ఫీదు పొందకుండానే తెలుగు చిత్రకళా రంగంలో ఒక గొప్ప చిత్రకారుడిగా, మాకినీడి గారు కూడా తెలుసు, మాకినీడి గారు కూడా ఒక వ్యాసం రాశాను అన్నారు. కానీ అటువంటి వ్యక్తిని కూడా ఈ రామారావు నుంచి రామారావులో కావాలని అయితే ఆయన ఏమి విస్మరించలేదు, కానీ ఉంటే బాగుండు. ఎందుకంటే ఇటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి పుస్తకాల్లో, రేపు పొద్దున పరిశోధన చేయదగినటువంటి పుస్తకాల్లో మరి ఇటువంటి చాలా కృషి చేసినటువంటి వ్యక్తుల యొక్క వివరాలు కూడా పొందుపరచడం అనేది ముఖ్యం. అట్లాగే పొందుపరిచినటువంటి వివరాల్లో కూడా ఇంకాస్త కేవలం వారి యొక్క ప్రతిభ, వారి యొక్క కృషి, చిత్రకళలో కృషి, ఇందులో కొందరు గురించి చాలా బాగా రాశారు. ముఖ్యంగా బాపు గారి గురించి. బాపు గారి గురించి ఎంత రాసినా తక్కువే. మాకినేడి గారికి బాపు గారికి ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి బాపు గారి గురించి చెప్పడంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు. దీంట్లో చాలా గొప్పగా చెప్పారు. దామిర్ల గారి గురించి ఎంత గొప్పగా చెప్పారో, బాపు గారి గురించి, రమణ గారి గురించి ఇట్లా చాలా చక్కగా చెప్పారు. ఇట్లా ఎంతసేపు మాట్లాడినా సరే మరి తక్కువే అవుతుంది. మనకు సమయాన్ని అట్లాగే డేటాని కూడా దృష్టిలో పెట్టుకొని నా యొక్క ఈ చిరు ప్రసంగానికి అవకాశం కల్పించినటువంటి మాకినీడు షష్ఠబ్ది సమావేశకర్తలకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే మాకినేడి గారికి నాకు ఇంకో సంబంధం. మాకినేడి గారి పుట్టినరోజు నేను మర్చిపోలేను. ఎందుకంటే ఆయన పుట్టినరోజు, నా పెళ్లి రోజు ఒకే రోజు. ఇదొక విశేషం. ఆ విధంగా మరి మాకినేడి గారు లాంటి ఒక గొప్ప సాహితీవేత్త నాకు పరిచయం కావటం నాకు ఎంతో అదృష్టంగా నేను భావిస్తూ, వారు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమంలో నాకు కూడా నేను సైతం అన్నట్టుగా ఈ చిరు ప్రయత్నంగా ఈ రామారావు నుంచి రామారావు దాకా అనేటువంటి పుస్తకం గురించి మాట్లాడే అవకాశం, ముఖ్యంగా 2వ రామారావు గారు అయినటువంటి ఎస్వి రామారావు గారు కూడా ఈ సమావేశంలో ఉండటం నా యొక్క అదృష్టంగా భావిస్తూ, వారి సమక్షంలో ఈ పుస్తకం గురించి ఒక 2 మాటలు మాట్లాడే అవకాశం కలపటం నా అదృష్టంగా భావిస్తూ, అందరికీ కూడా మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. అద్భుతమైనటువంటి ప్రసంగం అండి ఇది. చాలా చక్కటి విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు అన్ని కూడా మీరు ఉటంకించారు ఈ యొక్క ఉపన్యాసంలో. ఎందరో గురించి మాకినేడి గారు దాంట్లో రాయడం జరిగిందని మీరు చెప్పారు. నా గురించి కూడా దాంట్లో రాయడం నేను చూసి ఆశ్చర్యపోయాను. అప్పటికి మాకినేడి గారితో నాకు ఎటువంటి పరిచయం లేదు. అదే నన్ను ఎక్కువ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే నేను ఒక విద్యార్థిని ఆ టైంలో. ఆయన ఆ పుస్తకంలో రాసిన అంశాలన్నీ కూడా నేను విద్యార్థి దశలో ఉన్నప్పటి విషయాలన్నమాట. నా ఫోటో చూసుకున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎక్కడో మారుమూల కాకినాడలో ఉండేటువంటి ఒక రచయిత
నా గురించి ఈ 4 విషయాలు దాంట్లో పుస్తకంలో పొందుపరచడం అనేది నాకు గొప్ప ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించాయన్నమాట. అంటే వారి యొక్క పరిశోధన, వారి యొక్క అన్వేషణ ఎలా ఉంటది అనే దానికి హద్దులు లేవు. అటువంటి వ్యక్తి మాకినేడి గారు. మీ మాటల ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం. మరింత విశేషంగా ఉన్నాయి మీరు ప్రస్తావించిన విషయాలన్నీ కూడా. ఆ పుస్తకం యొక్క మరో ముద్రణ వచ్చినప్పుడు ఖచ్చితంగా మాకినేడి గారు మరి మీ విషయాలను దాంట్లో జోడించే అవకాశం ఉంది. చాలా సంతోషం అండి. మాకినేడి గారు, మీ యొక్క స్పందన. అమ్మిన శ్రీనివాసరాజు గారు చాలా చక్కటి ప్రసంగం, నిజంగా చక్కటి ప్రసంగం చేశారు. ఆయన గురించి ఒకసారి ఆలోచించుకుంటే, వికాస విద్య అనేటటువంటి పత్రికకి ఎడిటర్ గా కూడా ఆయన పనిచేశారు. చాలా చక్కటి ఎడిటోరియల్స్, చాలా విలక్షణమైనటువంటి ఎడిటోరియల్స్ రాసేవారు. అప్పుడు నేను అనుకున్నాను, ఈయన చాలా మంచి భావాలు ఉన్నటువంటి వ్యక్తి, ఆదర్శాలు ఉన్నటువంటి వ్యక్తి అని. ఆ తర్వాత వెంటపల్లి గారి ద్వారా నాకు ఆయన పరిచయం కావడం, నేను అనుకున్నది నిజం కావడం, అవన్నీ కూడా ఇప్పుడు గుర్తొస్తున్నాయి. వారు చాలా చక్కటి కథలు రాశారు. గ్రీష్మంలో వసంతం అనేటటువంటి ఒక కథా సంపుటిని కూడా ఆయన తీసుకురావడం జరిగింది. కథలన్నింటిలోనూ కూడా మానవత్వ ప్రతిపాదన అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆయనకి మనిషి ముఖ్యం, మనిషిలో ఆవశ్యకమైనటువంటి మార్పు ముఖ్యం. కానీ ముందు మాట రాసినటువంటి విహారి గారు అంతటి గొప్ప రచయిత ఇచ్చినటువంటి కితాబు. ఆయన కథలన్నీ కూడా స్వీయ అనుభవాలు ఆధారంగా ఉంటాయి. తండ్రి గారి స్వీయ అనుభవంతో సంధ్యోదయం అనేటువంటి కథ రాశారు. అలాగే తన బోధనా వృత్తి యొక్క అనుభవంతో వారసులు కావాలిను అనేటటువంటి ఒక కథ రాశారు. ఉపాధ్యాయుల్ని ఎడ్యుకేటింగ్ ఇంజనీర్లుగా ఆయన చెబుతారు. ఎడ్యుకేటింగ్ ఇంజనీర్లు అంటే ఒక ఎడ్యుకేషన్ ద్వారా ఇంజనీర్లను కానీ, డాక్టర్లు కానీ, ఏ వృత్తి వారులైనా సరే తయారు చేసేది ఉపాధ్యాయుడి అనేటటువంటి విషయాన్ని ఎడ్యుకేటింగ్ ఇంజనీర్లుగా చెబుతారు. వారు సంఘ నిర్మాణకర్తలు, ఉపాధ్యాయులు, సంఘ సంస్కర్తలు కూడా అని ఆయన కథల్లో మనకు అర్థమవుతుంది. మరి నా పుస్తకం రామారావు నుంచి రామారావు దాకా సమీక్షిస్తూ ఆయన అన్న మొట్టమొదటి మాట ఏమిటంటే, ఆనిముత్యం లాంటి అని అన్నారు. ఆనిముత్యం లాంటి మనసున్నటువంటి వారికి అందరూ కూడా ఆనిముత్యాలుగా కనబడతారు. అందులో అసహజం ఏమీ లేదు. అలాగే మనసుంటే మార్గం ఉంటుందని నిర్వాహకుల గురించి అన్నారు. చాలా చాలా కరెక్ట్ అయినటువంటి విషయాన్ని ఆయన పట్టుకున్నారు. మరి ఆ మనసుంటే మార్గం ఉంటుంది అనేటటువంటి ఆ సూక్తిని నిజం చేసినటువంటి వారు ఆత్మకూరు రామకృష్ణ గారు, డాక్టర్ మక్కిన శ్రీను గారు. వారిద్దరూ లేకపోతే ఈ మీటింగులు లేవు, ఈ మీటింగుల్లో భాస్కరం లేదు. ఇంకా ఆంధ్ర చిత్రకళ అనేటటువంటి ఈ దాని గురించి చెబుతూ ఆయన చాలా చాలా క్రిటికల్ గా పుస్తకాన్ని ఎంత క్రిటికల్ గా చదివారంటే, పత్రికలో ధారావాహికంగా అది అంటే కాళ్ళగారి గురించి అది చెప్పిన విషయం నిజంగా చాలా గొప్ప విషయం. అది పత్రికలో ధారావాహికంగా వచ్చినప్పుడు విషయం వేరు. అప్పుడు ప్రతిరోజు అది ఇవ్వాలి, మ్యాటర్ ఇవ్వాలి అనేటువంటి వేగంలో రాస్తుంటాము, అలా కొన్ని మిస్ అవ్వచ్చు. కానీ దాన్ని పుస్తకంగా తీసుకొచ్చేటప్పుడు మరి అవన్నీ కూడా గమనించి మళ్ళీ సర్దుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా రచయితకు ఉంటుంది. కాళ్ళగారి మీద నేను చాలా పెద్ద వ్యాసం ఒకటి రాశాను. అటువంటి కాళ్ళగారిని నేను ఈ పుస్తకంలో ఎలా మర్చిపోయానో నాకు ఇప్పటికీ కూడా చాలా ఆశ్చర్యం. అయితే అలా మర్చిపోయినటువంటి, నా దృష్టికి రానటువంటి కళాకారులు కూడా చాలా మంది ఉన్నారు. ఒక ఇద్దరు కళాకారుల గురించి వేరే ఇద్దరు నాకు తెలియజేయడం కూడా జరిగింది. కాళ్ళగారి గురించి మర్చిపోవడం అనేది మాత్రం మరి అది ఎలా జరిగిందో నాకే అర్థం కావట్లేదు. అయితే అటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అమ్మిన గారు చెప్పినట్టుగాను ఆయన చాలా క్రిటికల్ గా పుస్తకాన్ని చదివారు అన్నటువంటి విషయం అర్థమవుతుంది. మరి నా పుట్టినరోజుని ఒకరేమో ఉద్యోగంలో చేరితే ఒకళ్ళు పెళ్లి చేసుకోవడం నాకు గర్వంగా ఉంది. అమ్మిన శ్రీనివాసరాజు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం సార్. ఈ రోజు
గురుస్థానంలో కూర్చొని పూర్తి సభను ఆద్యంతం వీక్షించి మాకినేడు గారికి షష్ఠబ్ది సందర్భంగా ఆశీస్సులను అందించినటువంటి పద్మశ్రీ డాక్టర్ ఎస్వి రామారావు గారు, ప్రపంచ చిత్రకారులు వీళ్ళు, చికాగో నగరం నుండి వారు ఈ సభలో పాల్గొనడం ఎంతో ఆనందదాయకం, విశేషం. వారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే డాక్టర్ తరపట్ల సత్యనారాయణ గారు, తెలుగు శాఖ అధ్యక్షులు, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రి నుండి ఈ సభలో పాల్గొని వారి యొక్క ఆత్మీయ ప్రసంగాన్ని అనంతంగా సాహిత్య అవలోకనం చేస్తూ మాట్లాడిన తీరు మనల్ని ఎంతో ఆనందపరిచింది, విజ్ఞానపరిచింది. వారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అమ్మిన శ్రీనివాసరాజు గారు, రచయిత, తెలుగు ఉపన్యాసకులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల వాజేడు, తెలంగాణ రాష్ట్రం నుండి వారు పాల్గొనడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీ అవధానుల మణిబాబు గారు, ప్రముఖ కవి, విమర్శకులు, కాకినాడ నివాసి. వీరు రావు వెంకటరావు గారి దృష్టి సృష్టి, కళా స్రవంతి, ఆంజనేయులు అన్న 2 పుస్తకాల గురించి అనుశీలన ఎంతో రమ్యంగాను మనందరినీ అలరింపజేసే విధంగాను చక్కగా చేశారు. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు. ఈ విధంగా మన సభ సుసంపన్నం అయింది ఈరోజు. మరి జూమ్ వేదికని కల్పించినటువంటి మక్కిన శ్రీని గారికి, సమన్వయాన్ని అమోఘంగా చేసినటువంటి రామకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.